హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక బృందావనాన్ని చూపిస్తానండి. బృందావనం అంటే ఎక్కడుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసి ఖచ్చితంగా ఇది బృందావనంలా ఫీల్ అవుతారు. అది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో ఉంది. మరి అక్కడి విశేషాలన్నీ చూసేద్దామా? మనకి స్టార్టింగ్‌లో ఇలా ఫ్లూటు వాయిస్తూ శ్రీకృష్ణుడి చేతులు 2 పైకి కనిపిస్తున్నట్లుగా, మధ్యలో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంటుందండి. అది చూసుకుంటూ లోపలికెళ్ళిన తర్వాత ఇలా పెద్ద చెరువు, అక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. ఇంకా ముందు ముందుకి వెళ్తే చాలా అంటే చాలా బావుందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి అద్భుతమైన చిత్రాలు, బొమ్మలు, వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే లాస్ట్‌లో ఒక లైక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఇక్కడ చిన్న వంతెనలాగా ఉంటుంది. ఈ వంతెన దగ్గర చిన్న చెరువు అన్నమాట. ఈ చెరువు దగ్గరే ఉంటుందండి. శ్రీకృష్ణుడు చీరల్ని దొంగతనం చేసుకొని వెళ్ళి గోపికలవి ఆ సన్నివేశం ఉంటుంది కదా! అది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఇలా వాటర్ వస్తూ ఉంటే కింద శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్న చీరలన్నీ చెట్టు మీద పెట్టుకొని ఉన్నట్లుగా చిత్రీకరించారు. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. చూడ్డానికి రియల్‌గా ఉందన్నమాట. వీళ్ళు వాళ్ళ చీరలు అడుగుతున్నట్లుగా ఒక 4, 5 మెంబర్స్‌ని ఇలా నీళ్ళలో ఉంటే ఎలా ఉంటారో అలా చూపించారన్నమాట. చూసారు కదా, కళ్ళకి కట్టినట్టుగా బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. శిల్పారామంలో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నా ఛానల్‌లో నేను చిన్న చిన్న వీడియోల రూపంలో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే రాతి మీదే ఇట్లా శ్రీకృష్ణుడికి సంబంధించిన మహాభారతానికి ఏవైతే ఉంటాయో, శ్రీకృష్ణుడు పుట్టినప్పటి దగ్గర నుంచి యుద్ధం జరిగే వరకు ప్రతీది కూడా ఇక్కడ రాతి మీద చెక్కారన్నమాట. రాతి మీదే చెక్కారు. మామూలుగా స్టిక్కర్‌లేం కాదు. చూడడానికి చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయండి. ఇదంతా కూడా ఎక్కువ వాటర్ ఫాల్స్‌తోనే నిండిపోయింది. ఈ గ్రీనరీ ఏంటంటే ఇక్కడ ఉండేదానికి గ్రీన్ కలర్ లైట్‌లేయడం వల్ల ఈ అందం వచ్చిందండి. అసలు బృందావనం ఇక్కడే చూస్తున్నారా? రాధా, శ్రీకృష్ణులు ఇద్దరు కూడా ఉయ్యాల్లో ఉండి వాళ్ళు అలా వేణుగానాన్ని వింటూ ఎలా ఉంటారో అలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా మీరు, ఎంత బావుందంటే చూడ్డానికి. ప్లెజెంట్‌గా ఉందండి ఈ ప్రదేశం అంతా కూడా. ఎక్కడ హడావిడి లేదు, ఏం లేదు. అందరూ వచ్చిన వాళ్ళందరూ శిల్పారామంలో ఒక్కొక్క ప్లేస్‌ని విజిట్ చేసుకుంటూ ఇక్కడికొచ్చారన్నమాట. నిజంగా మీరు శిల్పారామం వెళ్తే గనక ఇది కొంచెం లోపలికుంటుంది. అయినా సరే వెళ్ళి అవన్నీ చూడండి. ఇక్కడి నుంచి మనం ఇంకొక చిన్న చెక్కల వంతెనొస్తుంది. అక్కడికెళ్తే నిజంగా అండి కళ్ళు 2 సరిపోవన్నమాట చూడటానికి. రాధాకృష్ణులిద్దరూ ఇలా గోవు దగ్గర నుంచొని ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడన్నమాట. పైనుంచి ఇలా చిన్న జలపాతంలాగా నీళ్ళొస్తూ ఉంటాయి. చూసారా, చూడడానికి ఎంత బావుందో. మనకి ఇలాంటివి చిన్న చిన్నవే అనిపిస్తాయండి. కానీ చూసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయి. శిల్పారామంలో 4, 5 వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను నా ఛానల్‌లో. అక్కడ విలేజ్ కల్చర్‌కి సంబంధించింది ఒకటి, రాజస్థానీ తోలుబొమ్మలాట అండి. అది చాలా బావుంటుంది. అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ బృందావనం. బృందావనంలో అయితే మనం ఒక 1 అవర్ స్పెండ్ చేయొచ్చండి. ఇది మార్నింగ్ 10:00 నుంచి నైట్ 8:00 వరకు మాత్రమే ఉంటుంది. 6:00 కల్లా మనం ఇక్కడికి చేరుకోగలిగితే ఈ లైటింగ్‌లో ఇవన్నీ చూడొచ్చనమాట. శ్రీకృష్ణుడు వెన్నని దొంగతనం చేస్తూ ఉండగా ఎలా ఉంటుందో అవన్నీ ఇక్కడున్నాయి. ఈ గోడలంతా కూడా మిగతావి మహాభారతానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలన్నీ చెక్కినయి ఉన్నాయన్నమాట. నిజంగా చాలా బావుందండి. నైట్ టైమ్ కావడం వల్ల ఈ వాటర్ ఫాల్స్ ఇంకా బాగా కనిపించాయి. డేలో ఎంత ఎక్స్‌ప్లోర్ అవ్వదనిపించింది నాకైతే. ఒకసారి డేలో ఎళ్ళాను. బట్ నాకింత బావుందనిపించలేదండి. చూసి ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌లో వీడియోస్ చూడండి. నచ్చితే గనక ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడి నుంచైతే మేము శిల్పారామంలో ఇంకొక ప్లేస్‌కైతే బయలుదేరాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను.
పల్లెటూరి వాతావరణం చూడాలంటే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.